వాళ్ళు ఊలగొట్టచ్చు అంట. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, సారు మీరే చెప్పారు కదా జలాశయాలను రోడ్లను పరిరక్షించమని, అందుకే ఆ రెండు పక్క పక్కన ఉన్నాయి సార్, అందుకే ఊలగొట్టినా అంటాడు. సో నిర్మాణాల జోలికి పోకుండా ఉండమనే గైడ్ లైన్స్ రంగనాథ్ పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటాడు. ఆయనకు ఈ దేశంలో భారత రాజ్యాంగం ఆయనకు అక్కర్లేదు, చట్టాలు ఆయనకు అక్కర్లేదు, ఓన్లీ రేవంత్ రాజ్యాంగం కావాలి. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి వచ్చే డైరెక్షన్స్, రేవంత్ రెడ్డి నోటకెళ్ళి వచ్చే డైరెక్షన్లు ఆయన పట్టించుకుంటాడు. ఇక ప్రపంచం బద్దలైపోయినా ఆయన ఆలోచన మారదన్నమాట. మన జనరల్గా ఆదివారం నాడు శనివారం నాడు కోడి చికెను మేక మటను మనం తెచ్చుకుంటాం జనరల్గా ఆదివారం నాడు. సుక్క ముక్క లేకుండా తెలంగాణలో ఏ కొంపు ఉండదు దాదాపుగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శని ఆదివారం వస్తే టీవీ పెట్టుకొని ఇవాళ ఎవరి కొంప కూల కొడతారా, ఎవడు గోస ఇలా చూస్తావుర్రా, ఎవరి కళ్ళల్లో నెత్తురు ఇలా చూడబోతురు, ఎవడు రేవంత్ రెడ్డి ఏడు దోశ ఇట్లా మన్నెత్తి పోస్తాడు ఇలా అని చెప్పేసి శనివారం ఆదివారం టీవీలు పెట్టుకొని ఇట్లా చూడాలని పరిస్థితి వచ్చింది. సో శని ఆదివారం అంటే ఇప్పుడు దానికే స్పెషల్ అయిపోయింది.